అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఉన్న వారికి భారీ శుభవార్త ప్రకటించిన సర్కార్ సంచలన ఆదేశాలు జారీ. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని అయితే షేర్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువలు పెంపు దానికి సంబంధించి కసరత్తులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలపై సవరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా స్థిరాస్తి రంగంలో చోటు చేసుకున్న మార్పులు, పెరుగుతున్న డిమాండ్స్ను పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి బహిరంగ విలువలకు, ప్రభుత్వం రికార్డుల్లో ఉన్న విలువలకి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటుగా భూముల రేట్లను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా క్షేత్రస్థాయి నివేదికలను అయితే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలతో పాటుగా ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు అమాంతం పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయ భూములు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్ల విలువలపై వేర్వేరుగా అధ్యయనం చేసి ప్రాంతాల వారీగా 10% నుండి 30% వరకు పెంపు ఉండవచ్చని సమాచారం. హైవేల వెంట ఉన్న భూములకు ప్రత్యేక రేట్లు ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న భూముల యొక్క విలువలు మరింత పెరిగిపోతున్నాయండి. ఈ మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్ నెల నుండి కొత్త రేట్లను అమల్లోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ల విలువ పెరగడం వల్ల సామాన్యులపై భారం పడబోతుండగా ప్రభుత్వం మాత్రం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఆదాయం అవసరమని భావిస్తుంది. కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్న వార్తలతో ఈలోపే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని జనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కడుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సందడి పెరిగింది.